విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయ వ్యయములు, రాజపూజిత అవమానములు, గోచార స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, వీటికి పరిహారాలు ఏమిటి, ఏ దేవతార్చన చేసుకున్నట్లయితే బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలు గమనిద్దాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదముల వారు కలిసి వృషభ రాశి వారు అవుతున్నారు. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజితం 1, అవమానము 3 ఈ విధంగా ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరము మే 14వ తేదీ 2025 వరకు కూడా జన్మంలో గురు సంచారం పూర్వకంగా ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అలాగే దాని తదుపరి 15వ తేదీ మే 2025 నుండి ఈ సంవత్సరం అంతా కూడా మరి దేవగురువు అయినటువంటి బృహస్పతి మరి చక్కగా అనుకూల పరిస్థితులు కలగజేస్తున్నాడు. ఏమిటయ్యా అని కనుక చూసుకున్నట్లయితే మనస్సులో తెలియని నూతన ఉత్సాహం రావడం, అలాగే అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేయడం, కొత్త కొత్త వ్యాపార సంస్థలు ప్రారంభం చేయడం, వ్యాపారం అనేటువంటిది వృద్ధి కావడం, అలాగే ఈ వృషభ రాశి వారు ప్రైవేటు అలాగే ప్రభుత్వ పరంలో ఉన్నటువంటి ఉద్యోగులకు పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు లభించడం, ఎన్నో రోజుల నుండి వేచి చూస్తున్నటువంటి అధికారిక బదిలీ అనేటువంటిది జరగడము, వాటి పూర్వకంగా ప్రమోషన్స్ రావడము, ప్రాంతీయ బదిలీ పూర్వకంగా ధన సంపాదన పెరుగుతుంది, విశేషమైనటువంటి మరి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు కలుగుతాయి. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి యోగదాయకంగా ఉంటుంది, వ్యవసాయదారులకు బాగుగా ఉంటుంది, రాజకీయ నాయకులకు కూడా చాలా బాగుగా ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. పాడి పరిశ్రమ బాగుగా ఉంటుంది ఈ రాశి వారికి. అలాగే ఈ విధంగా చూసుకున్నట్లయితే మే 15వ తేదీ నుండి దేవగురువు అయినటువంటి బృహస్పతి అనుకూలమైనటువంటి పరిస్థితులు చాలా బాగుగా కలగజేస్తున్నాడు. అలాగే ఇక కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు భగవానుడు కనుక చూసుకున్నట్లయితే ఏకాదశ స్థానంలో 11వ స్థానంలో సంచారం పూర్వకంగా అద్భుతమైనటువంటి పరిస్థితులు కలగజేస్తున్నాడు. ఏమిటయ్యా అంటే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఐరన్ హార్డ్వేర్ కు సంబంధించినటువంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో, అలాగే ఉప్పు ఖనిజ లవణాలకు సంబంధించినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, టైర్స్ కంపెనీస్ కానివ్వండి, వివిధ రకాల ఇండస్ట్రియల్స్ కి సంబంధించినటువంటి అలాగే మైన్స్ కి సంబంధించినటువంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహంగానికి వారికి వివాహం కావడం, మరి యోగకారక పరిస్థితులు అనేటువంటి కలుగుతున్నాయి. అలాగే మరి సంతానపరమైనటువంటి సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారికి చక్కటి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే మరి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో చాలా యోగదాయకంగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు తప్పకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి మే 14వ తేదీ వరకు ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దాని తదుపరి నుండి గురువు యోగకరమైనటువంటి పరిస్థితులు, మరి ఉగాది నుండి మరి ఈ సంవత్సరం అంతా కూడా శనేశ్వరుడు భగవానుడు మంచి చక్కటి అనుకూల పరిస్థితులే కలిగజేస్తున్నాడు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ 12 రాశులలో విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుందని చెప్పి యోగకారకంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పి ముఖ్యంగా చెప్పుకోవచ్చును. ఈ రాశినాథుడైనటువంటి శుక్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం పూర్వకంగా ఇంకా ఉత్తమ పరిస్థితులు పొందవచ్చు. అలాగే ఈ రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేసుకోవడం, శుక్రవారం రోజున ఆరాధన చేసుకోవడం చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చును. అలాగే శుక్రవారం రోజున విశేషంగా ఎరుపు గాని తెలుపు రంగు దుస్తులు గాని ధరించడం పూర్వకంగా ఉత్తమ పరిస్థితులు పొందుతారు. వీటితో పాటుగా ప్రతినిత్యం కూడా ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః అనేటువంటి నామాన్ని జపించండి, ఉత్తమ పరిస్థితులు పొందండి.